శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 20వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం వర్ష ఋతు వర్ణన. ఈ వర్ష ఋతువుని వ్యాసుల వారు నిరుపమానమైనటువంటి ఉపమానాలతో, అంటే ఎవరు పోల్చలేనటువంటి, ఎవరు అన్వయం చెప్పలేనటువంటి విధంగా అద్భుతమైనటువంటి రీతిలో అటు వైదికానికి, ఆధ్యాత్మికానికి, అంతేకాకుండా పరమాత్మ తత్వానికి జోడించి మరీ ఉపమానాలు ఎన్నో చెప్పుకుంటూ ఉదహరించుకుంటూ వస్తున్నారు. వాటి యొక్క సారం నేడు మరికొన్ని శ్లోకాలలో ఆ వర్ష ఋతు వర్ణన ఎలా వివరించారో అనేటువంటిది నేటి ప్రవచనంలో చూద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. దీంట్లో మనం ఈ 20వ అధ్యాయంలో గత పాఠంలో మనం 20 శ్లోకాల వరకు ప్రవచించుకోవడం జరిగింది. 21 శ్లోకాలు అయిపోయినాయి. దాని తర్వాత సరస్సులు అవన్నీ కూడా వర్షాకాలంలో ఆ వర్షం పడుతున్నటువంటి నీటి వలన ఎప్పటికప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. నదులు, సరస్సులు మొదలైనటువంటివన్నీ పొంగి ప్రవహిస్తూ ఉంటాయి, కొత్త నీటితో ప్రవహిస్తూ ఉంటాయి. అన్ని కూడా బురదమయంగా ఉంటాయి, మలినంగా ఉంటాయి. మట్టి ఇంకా అడుగుకి దిగదు, దిగే లోపల వర్షం పడుతూ ఉంటుంది. అటువంటి ఆ జలాలని ఆశ్రయించి ఉన్నటువంటి కొన్ని పక్షుల గురించి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు వ్యాసులు వారు. సరస్వశాంతరోధస్యున్యూషు రంగాపి సారసాః గృహేష్వశాంతకృత్యేషు గ్రామ్యా ఇవ దురాశయాః. గృహేష్వశాంతకృత్యేషు, ఇక్కడ వెళ్ళి తీసుకుంటే అశాంతకృత్యేషు, గృహేషు అశాంతకృత్యేషు కలిపేస్తే గృహేష్వశాంతకృత్యేషు గ్రామ్యా ఇవ దురాశయా. సర్వస్వశాంతరోధస్సు, అశాంతరోధస్సు, జలములన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? స్వచ్ఛంగా ఉన్నాయా? ఉండటానికి పడుతున్నటువంటి వర్షం స్వచ్ఛమైనదే, కానీ ఈ కింద ఉన్నటువంటి మట్టి, దుమ్ము, ధూళి ఇవన్నిటి వలన చెరువులు, సరస్సులు, నదులు మొదలైనటువంటివన్నీ కూడా బురదమయంగా ఉన్నాయి, దుమ్ము ధూళితో నిండిపోయినాయి. పక్కన పక్కన ఉన్నటువంటి గట్లు కూడా ఎలా ఉన్నాయంటే బురదతో ఉన్నాయి, పిచ్చి మొక్కలతో నిండిపోతుంటాయి, బురదతో నిండిపోతూ ఉంటాయి. అట్లాంటి ఆ ప్రదేశాలని, ఆ జలాలని ఆశ్రయించి కొన్ని పక్షులు మాత్రం అక్కడే ఉంటాయి. న్యూషురంగాపి సారసాః. చక్రవాకాలు, బెగ్గురు పక్షులు మొదలైనటువంటి పక్షులు ఏవైతే ఉంటాయో వర్షాధారితమైనటువంటివి, అవి వాటి కోసమే, ఆ జలాల కోసమే పాకులాడుతూ వాటిలోనే జీవిస్తూ ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే అవి, దాన్ని ఎంత చక్కగా వర్ణిస్తున్నారంటే గృహేషు అశాంతకృత్యేషు గ్రామ్యా ఇవ దురాశయ. గ్రామ్యాహ అంటే గ్రామ జనులు, ఇంకా చెప్పాలంటే పామరులు, అజ్ఞానులు. గ్రామ్యాహ వివేకం లేనటువంటి వాడు. గృహేష్వశాంతకృత్యేషు, ఈ సంసార భవబంధాల్లో చిక్కుకొని అశాంతిపరమైనటువంటి కార్యకలాపాలని ఆచరిస్తూ, ఎందుకంటే గృహ కార్యాలలో, గృహ కృత్యాలలో శాంతి అనేటువంటిది ఏమీ లేదు, అన్ని అశాంతికరమైనటువంటి కార్యకలాపాలు. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం ఉండదు. ఆ విషయంలో లోపలకు అటో ఇటో కొట్టుబిట్టాడుతూ ఉంటారు జనాలందరూ కూడా. అట్లా ఉండేటువంటి అజ్ఞానులు, అలా ఉండేటువంటి పామల జనాలు
విషయవాంఛల్లో కూరుకుపోయి, ఆహా ఎంత బాగుందో, ఈ గృహ కార్యాలు ఎంత బాగున్నాయో, ఈ సంసారం ఎంత బాగుందో అని చెప్పి వాటికి లోనైపోయి, వాటికి లోబడిపోయి, ఇదే కదా స్వర్గం అంటే అని చెప్పి అనుకునేంత దిగబడిపోతారు, కూరుకుపడిపోతారు, ఊబిలో కూరుకుపోతారు. అది అశాంత కృత్యేషు అంటే. అంటే ఏమాత్రము శాంతి కాని సత్యము కానటువంటి గృహ కార్యాలలో నిమగ్నమైపోయినటువంటి పామర జనాలు, అజ్ఞాన జనులు ఎవరైతే ఉంటారో, దేనితో ఇవన్నీ దురాశయా ఇవ, దురాశ వలన, దుర్బుద్ధి వలన, అజ్ఞానం వలన, ఇదే బాగుంది కదా అనేటువంటి ఇంద్రియ లోలుపతకు, విషయ వాంఛలకి, సుఖాలకి, భోగాలకి లోనైపోయినటువంటి గ్రామ్య ఇవ, పామర జనుల వలె ఇంతకంటే మించినవి, ఇంతకంటే సుఖాన్ని కలిగించేటువంటి పరమపదాలు చాలా ఉన్నాయి. భగవంతుని యొక్క శరణు, పాదపద్మాలని శరణు వేయటం లాంటి భక్తి మార్గ తత్పరతలు ఎన్నో ఉన్నాయి. వాటికి వెళ్ళకుండా ఇదే కదా స్వర్గం అంటే, ఇదే కదా సుఖం అంటే, ఇదే కదా భోగాలంటే, కోరికలు తీర్చుకోవడం ఇలాగే కదా, ఇంకెంత హాయిగా ఉందో కదా జీవితం అనుకునేటువంటి పామర జనుల వలె ఉన్నాయిట ఆ పక్షులన్నీ కూడా. ఏ పక్షులు అంటే ఈ వర్షాకాలంలో ఉన్నటువంటి బురద నీటిలో తేలియాడేటువంటి బెగ్గురు పక్షులు, చక్రవాక పక్షుల్లాగా ఈ పామర జనులు ఉన్నారయ్యా అంటూ వర్ణిస్తున్నారు ఇక్కడ. కాబట్టి మొదటి పాదంలోనే ఉన్న వర్షాకాల వర్ణన, పక్షుల వర్ణన చేశారు. రెండో పాదానికి వచ్చేటప్పటికి అద్భుతమైనటువంటి ఉపమానం పెట్టేశారు. ఇటువంటి ఉపమానాలు నిరుపమానాలు, అంటే ఇంకెవరు చేయలేనటువంటి, ఇంకెవరికి అందనటువంటి ఊహలు, అభిప్రాయాలు, ఉపమానాలు ఇక్కడ వ్యాసుల వారికి అందినటువంటివి మనకు అందిస్తున్నారు ఇక్కడ. అలాగే నాస్తికవాదాల గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ. జలౌఘైర్ నిరభిద్యంత సేతవో వర్షతీశ్వరే పాఖండినామ సద్వాదైర్ వేదమార్గా కలౌ యథా. ఏ విధంగా అయితే కలియుగంలో వేదాల యొక్క మార్గాన్ని నాస్తికవాదములు కలిగించేటువంటి ఈ చార్వాక మతం, జైన బౌద్ధ సిద్ధాంతకులైనటువంటి వాళ్ళు ఏ విధంగా వేద మార్గాన్ని ఖండించాలని ప్రయత్నిస్తూ ఉంటారో, అడ్డంకిగా మారతారో, అవరోధంగా మారతారో, అలా జలౌఘైర్నిరభిద్యంత సేతవో వర్షతీశ్వరే, ఆ నదులకి, చెరువులకి ఉన్నటువంటి అటు ఇటు పక్కన ఇరుపక్కల ఉన్నటువంటి రక్షణ వలయంలో ఉన్నటువంటి కట్టలు అన్నీ కూడా ఈ వర్షాకాల ప్రవాహాలతో అలా 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 తెగిపోతూ భిన్నమై ఛిద్రమైపోతూ ఉన్నాయిట. అది వర్ణిస్తున్నారు. జలౌఘైర్ నిరభిద్యంత సేతవ, సేతువులు, వారధులు, ఆ జలాల్ని రక్షించేటువంటి వారధిగా ఆనకట్టలు ఏవైతే ఉన్నాయో, ప్రవాహాన్ని నిలిపేటువంటి ఆనకట్టలు, అవన్నీ కూడా వర్షతీశ్వరే, ఈ ప్రవాహ వేగానికి, ఈ జల ప్రవాహ వేగానికి అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా ఎలా అయిపోయినాయంటే, ఆ ఉద్ధృతిగా పడినటువంటి వర్షాలకి, వాటికి ఆ ధాటికి తట్టుకోలేక ఆ ఆనకట్టలన్నీ కూడా తటాకములు పొంగి పొరలటం వలన ఆ కట్టలన్నీ కూడా గట్లు తెగిపోతూ ఉన్నాయి. గట్లు తెగిపోతున్నాయి. ఎలా అంటే పాఖండినామ సద్వాదై, ఇక్కడ సద్వాదై అని మనం డివైడ్ చేయకూడదు. కనిపిస్తున్నది సద్వాదమే, కానీ దాని పక్కన ఉన్నటువంటి మకారంలో అకారం తీసుకోవాలి. పాఖండినామ సద్వాదై అసద్వాదై, చార్వాకులు మొదలైనటువంటి నాస్తికవాదాన్ని ప్రబల్చేటువంటి అసద్వాదులతో వేద మార్గం అనేటువంటి కలుషితమైపోయి చిన్న భిన్నమైపోయి ఏ విధంగా అయితే దిగజారిపోతుందో కలియుగంలో, కలియుగ లక్షణాలు ఆ విధంగా ఉన్నదయ్యా. ఆ కట్టల యొక్క పరిస్థితి, ఆనకట్టల యొక్క పరిస్థితి ఎప్పుడు ఎక్కడ తెగిపోతుందో తెలియదు అన్నట్టుగా ఉందయ్యా పరిస్థితి, ఆ మార్గాలన్నీ కూడా అంటూ వర్ణించారు అక్కడ. అంటే దేన్ని దేంతో పోల్చారో మీరు ఒక్కసారి ఉపమానం చూసుకోండి. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఉదహరించుకుంటూ, మీరు పోల్చుకోవాలి అక్కడక్కడ. అంటే ఈ ఆనకట్టలను దేంతో పోల్చారు ఇక్కడ? వేదంతో పోల్చారు. ఆ పొంగి పొరులుతున్నటువంటి నదుల్ని, నదీ జలాల్ని దేంతో పోల్చారు ఇక్కడ? ఈ నాస్తికవాద మతాలైనటువంటి చార్వాకాది మతాలతో పోల్చారు. ఆ చార్వాకాది మతాలు ఆ నదుల్లాగా, ఆ నదీ జలాల్లాగా ఉధృతమైపోయి పొంగి ప్రవహించడానికి సిద్ధమైపోతున్నాయి. అప్పటిదాకా ఆ జలాల్ని సంరక్షిస్తూ ఉన్నటువంటి వేదాలు తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మనం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా ఏం చేసేవి? రక్షించాయి. ఆ నదీ జలాల్ని కట్టలు రక్షించాయి, ఆనకట్టలు రక్షించాయి. ఇప్పుడు తెగిపోతున్నాయి. దేన్ని రక్షించాయి? నదీ జలాలు దేన్ని రక్షిస్తున్నాయి? ఆ ఆనకట్టలు నదీ జలాలను రక్షిస్తుంటే, ఇక్కడ వేదంతో పోల్చారంటే వేదాలు దేన్ని రక్షిస్తుంటాయి? మన సంస్కృతిని,
మన సభ్యతా సంస్కారాలని. అంతేకాకుండా ఒక నియమబద్ధమైనటువంటి జీవన విధానాన్ని ఏర్పరిచినటువంటివన్నీ కూడా మెల్లమెల్లగా 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 నాస్తికవాదులు అనేటువంటి ఈ చార్వాకాదులు చిన్నాభిన్నం చేసేస్తూ ఉంటారు. ఒక నియమబద్ధమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయిన సత్పురుషుడైనటువంటి వాడు ఇదిగో ఈ కలియుగంలో ఈ చిన్నాభిన్నమైనటువంటి వాదనలతో తర్వాత వచ్చేటువంటి ఏ జనరేషన్ అయితే ఉంటుందో, తర్వాత వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారసులు, వాళ్ళకి ఈ వేదము అనేటువంటి ఈ రక్షణ కవచం అనేటువంటిది ఉంటుందో లేదో చెప్పలేం అని చెప్పడం. ఒక నియమబద్ధమైనటువంటి జీవితం, ఓ సభ్యతా సంస్కారాదులు మొదలైనటువంటివన్నీ మెల్లమెల్లగా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి అని చెప్పడం దాంట్లో ఉన్న అంతరాలు. వ్యముంచన్ వాయుభిర్నున్నా వ్యముంచన్ వాయుభిర్నున్నా భూతేభ్యోధామృతం ఘనాః యథాశిషో విస్పతయః కాలే కాలే ద్విజేరితాః. బ్రాహ్మణుల యొక్క ప్రోత్సాహంతో బ్రాహ్మణుల యొక్క ఇంకా నేను శ్లోకం మిస్ అవ్వలేదు కదా. బ్రాహ్మణుల యొక్క ప్రోత్సాహంతో అనేకమైనటువంటి ధనవంతులందరూ కూడా చక్కగా విరివిగా దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు. దాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. వ్యముంచన్ వాయుభిర్నున్నా భూతేభ్యోధామృతం ఘనాః. ఘనమైనటువంటి ఆ మేఘములు అనేటువంటివి వాయువు యొక్క ప్రోత్సాహంతో అత్యద్భుతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి జలాలని ఈ ప్రాణకోటి కంటే ఈ లోకాలకి పంచుతూ అలా విడిచిపెడుతూ ఉంటాయి మేఘాలు. స్వచ్ఛమైనటువంటి జలాల్ని విడిచిపెడుతూ ఉంటాయి మేఘాలు. దేనికోసం అంటే భూతేభ్యో అథా అమృతం ఘనా, అమృతం లాంటి జలాలని ఈ సకల ప్రాణికోటికి వాయు ప్రేరణతో అలా సంచరించి ఎక్కడ కురవాలో అక్కడ కురుస్తూ ఉంటాయి. వ్యముంచన్ ఎలా అంటే యథా ఆశిషో విస్పతయః కాలే కాలే ద్విజేరితాః. ద్విజ ఈరితాః అంటే బ్రాహ్మణుల యొక్క ప్రోత్సాహంతో నాయన ఫలానా ఈ దాన ధర్మాలు చేస్తే మీకు మంచిది ఆయన అని చెప్పి బ్రాహ్మణోత్తములు చెప్పినటువంటి వచనాలతో కొంతమంది ధనవంతులైనటువంటి వాళ్ళు, యజమానులైనటువంటి వాళ్ళు యాగం చేయాలంటే యాగం చేస్తారు, దాన ధర్మాలు చేయాలంటే దాన ధర్మాలు చేస్తారు, గ్రహశాంతులు చేయాలంటే గ్రహశాంతులు చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఏ పూజలన్నా చేయాలంటే పూజలు చేస్తారు, భగవంతుని అర్చిస్తూ ఉంటారు. ఎవరి కోసం? హితం కోసం. చక్కటి ఆశీస్సులతో వారి యొక్క హితం కోసం, లోక కళ్యాణం కోసం ఏదైతే బ్రాహ్మణోత్తముల యొక్క వచనాల ద్వారా విస్పతయః ధనవంతులైనటువంటి వాళ్ళు కాలే 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 వ్యముంచన్ తగిన సమయానుకూలంగా వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటూ ఎవరికి దానం ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు, ఎవరికి ధర్మాలు చేయాలో వాళ్ళకి ఇస్తారు. భూదానమా, గోదానమా, వస్త్రదానమా, ధనదానం ఏ దానం చేయాలంటే అది చేస్తూ ఉంటారు. అలా అధికమైనటువంటి సంపదలను ఏ విధంగా అయితే ఇస్తూ ఉంటారో అలా ఉందయ్యా ఇది. అంటే మేఘాలు వాయు ప్రోత్సాహంతో అమృతం లాంటి జలాలని స్రవించడం అనేది ఎలా ఉందంటే బ్రాహ్మణుల యొక్క ప్రోత్సాహంతో ధనికులైనటువంటి వాళ్ళు అమృతం లాంటి ఉపయోగకరమైనటువంటి ధనధాన్యాదుల్ని దానం చేసినట్టుగా ఉన్నదయ్యా అని చెప్పి వర్ణించారు వ్యాసులు. ఈ విధంగా ఏవం వనం 24 శ్లోకాల వరకు అత్యద్భుతమైనటువంటి ఉపమానాలతో పోల్చుకుంటూ వెళ్ళినటువంటి వర్ష ఋతువుని వ్యాసుల వారు మెల్లగా ఆపుతున్నారు. ఇంకొక 10 శ్లోకాలు ఉన్నాయి. ఆ 10 శ్లోకాలలో సామాన్యంగా వర్ణన చేసుకొచ్చారు. 22 శ్లోకాలు 24 శ్లోకాల వరకు అద్భుతంగా వర్ణించారు. చూడండి ఇక్కడ అసలైతే పశుపక్షాదులను వర్ణించుకుంటూ వచ్చి ఆ చక్రవాక పక్షులు, సారంగ పక్షులు అసలైతే వర్షాకాలం చక్రవాక పక్షులు వర్షం నీటిని మాత్రమే తీసుకుంటాయి. దానికి ఉండే గుణం దానికి అద్భుతమైనటువంటి. కానీ ఎలా అంటే అటువంటి బురద జలాల్లోనే పొర్లుతూ ఉంటాయి. అది తప్పది. దాంట్లో ఒక దోషం ఉంటుంది, ఒక గుణం ఉన్నది. అలాగే హంసలు చూడండి, రాజహంసలు మొదలైనటువంటివి అయితే అసలు ఇటువంటి బురద నీటిల్లో వెళ్ళవు, పిల్ల కాలవల్లోకి వెళ్ళవు. స్వచ్ఛమైనటువంటి గంగాజల తరంగాలలో మాత్రమే విహరిస్తూ ఉంటాయి అవి. నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచనుని తరంగిణులకు అంటారు పోతనామాచుడు. నిర్మలమైనటువంటి మందాకిని జలాలలో, మందాకిని గంగా కూడా పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలలో ఉన్న మందాకిని జలాలలో విహరించేటువంటి రాజహంసలు ఇలాంటి బురద నీటికి ఆశ్రయిస్తాయా అంటూ వర్ణించారు. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి అన్నారు. అందుకు రాజహంస
అట్లా ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి ఉపమానాలతో 24 శ్లోకాలను చెప్పినటువంటి వ్యాసుల వారు ఇక్కడి నుంచి ఒక 8 శ్లోకాలు సామాన్యమైనటువంటి వర్ణన చేశారు. అంటే వర్షాకాలంలో ఈ బలరామకృష్ణులిద్దరూ గోపాలకులతో పాటు మెల్లమెల్లగా వర్ష ఋతువు తగ్గుతూ ఉండగా క్రమంగా పడేటువంటి వర్షం కాకుండా అప్పుడప్పుడు వర్షం చినుకులు పడుతున్నాయి. ఆ ధాటి ధార తగ్గింది. మెల్లగా అలా గోవుల్ని తీసుకుని మేపడానికి అలా వస్తూ అప్పుడప్పుడు పడుతున్నటువంటి చినుకులతో ఎలా ఆనందించారు అనేది ఇప్పుడు ఒక 7 శ్లోకాల్లో వర్ణిస్తున్నారు. అంటే వర్షాకాలం తగ్గుముఖం పట్టిందని అర్థం అక్కడ. ఇలా 31 శ్లోకాల వరకు వర్ణించి 32వ శ్లోకంలో శరదృతువు ప్రారంభమైందని చెప్పుకుంటూ వచ్చారు. ఏవం వనం తద్వరిష్టం ఏవం వనం ఇక్కడ తద్వర్షిష్టం అని పడింది. వర్షిష్టం అంటే ఇంకా గొప్పదైనది. ఏవం వనం తద్వర్షిష్టం పక్వకర్జూర జంబుమత్ గోగోపాలైర్వృతోరంతుం సబల ప్రావిశత్ హరి విడదీస్తే హరి అనేటువంటి పదం వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు సబలహ ప్రావిశత్ బలరాముడితో పాటుగా ప్రవేశించాక ఎక్కడికి? ఆ వనంలో. ఏవం వనం ఈ విధంగా వనం వర్షాకాల ఋతువులో అత్యద్భుతంగా ఫలపుష్పాదులతోనూ పచ్చగడ్డితోనూ సస్యశ్యామలంగా అలా ఉంటే జలాశయాలన్నీ నిండిపోయి హాయిగా కటకల్లాడిపోతుంటే ఎలా ఉందిట ఆ వనం అంటే పక్వ ఖర్జూర జంబుమత్ తద్వర్షిష్టం ఆ వర్ష ఋతువులో ఆనందంగా అలా ఫలించినటువంటి పక్వ అందులో కూడా పండినటువంటి ఖర్జూరములు, పండినటువంటి నేరేడు పండ్లు మొదలైనటువంటి వాటితో చక్కగా ఫల సమృద్ధిగా ఉన్నటువంటి ఆ వనంలో గోపాలైర్వృతో రంతుం అంటే రమించడానికి, గోవులతో గోపాలకులతో రమిస్తూ అందమైనటువంటి ఆ ప్రకృతిలో ఈ ఫలాలని ఆనందించడానికి రమింపచేయటానికి బలవంతుడైనటువంటి బలరాముడితో కూడి ప్రవేశించాడయ్యా శ్రీకృష్ణ పరమాత్ముడు అని వర్ణించారు అక్కడ. అంతేకాకుండా హాయిగా తిని సాయం వేళ వరకు బలమైనటువంటి ఆ ధేనువులు, ఆ ఆవులు అన్నీ కూడా హాయిగా సంతృప్తిగా ఉన్నాయని వర్ణిస్తున్నారు 26వ శ్లోకంలో. ధేనవో మందగామిన్య ఊధో భారేణ భూయస యుయుర్భగవతాహూత ధృతం ప్రీత్యా స్నుతస్తని యయుర్భగవతాహూత యయు అంటే రావటం, బయలుదేరు. ధేనవో మందగామిన్య అక్కడ ఉన్నటువంటి ధేనువులు కొన్ని మందగామిన్య అంటే మెల్లగా అడుగులు వేస్తూ మందం శనై మెల్లమెల్లగా కదిలేటువంటి ధేనువులు ఉన్నాయి. దేనికి ఎందుకంత మెల్లగా కదులుతున్నాయి? ఉదో భారేణ భూయస మిక్కిలి పొదుగు యొక్క భారంతో ఉన్నాయి అవన్నీ. పాల పొదుగు, ఆ క్షీర భారం లోపల లీటర్ల పాలు. ఊదో భారేణ పొదుగు యొక్క భారంతో, మిక్కిలి పొదుగు యొక్క క్షీర భారంతో దేహంతో అలా అడుగులు వేస్తే పాలు ఎక్కడ కారిపోతాయి అన్నట్టుగా ఉన్నాయి. మందగామిన్య మెల్లమెల్లగా నడుస్తున్నటువంటి ఆవులు కాస్త పరమాత్ముడి యొక్క పిలుపు విని పరిగెట్టడం మొదలుపెట్టాడు. యయుర్భగవతాహూత భగవత ప్లస్ ఆహూత శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పిలుపునందుకుని ఆహ్వానించబడినటువంటి ఆ పిలుపునందుకుని పైగా పేర్ల పెట్టి మరి పిలుస్తాడు. ఏ మందాకిని, ఏ సురభి, ఎక్కడ ఉన్నావు అంటూ పిలుస్తాడు. యయుర్భగవతాహూత ధృతం వెంటనే ప్రీత్యా స్మృతస్తని ప్రీతితో సంతోషంగా ఇంకా ఆయన పిలుపు వినంగానే స్మృతస్తని పాలని స్రవిస్తూనే పరిగెడుతూ స్వామివారిని అందుకోవడానికి పరిగెడుతున్నాయట. స్వామివారి పిలుపు వింటే పశుపక్షాదులు కూడా ఎలా వేగపడుతున్నాయో, ఎలా తొందరపడి ఆయన చేరుకోవడానికి ఆతృత పడుతున్నాయి అనడానికి నిదర్శనమైనటువంటి శ్లోకం. ఇక మనం చూడండి, ఆ భగవంతుని పిలుపు కాదు, ఆ భగవంతుని సేవలో నిత్యము తరించుకుంటూ ఉన్న సమయాన్ని ఆ భగవంతుని సేవలోనే తరింపజేసుకోవడానికి మనం ఎంత ప్రయత్నించాలి. పశుపక్షాదులే ఆ విధంగా స్పందిస్తూ ఉంటే ఆ పాలని స్రవించుకుంటూనే పరిగెడుతున్నాయట. స్మృతస్తని, స్మృత అంటే స్రవించడం, ఆ క్షీరధారాన్ని స్రవించుకుంటూనే ఆయన పిలుపు విని ఆయన సేవించడం కోసం అలా బయలుదేరినాయి. ఇక వనంలో ఉన్నటువంటి
వన్యప్రాణులేమిటి, వృక్షాలేమిటి ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నాయో వాటిని ఆస్వాదిస్తున్నారు బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఆ ప్రాంతాలను. మెల్లమెల్లగా వర్షాధారం తగ్గింది, అప్పుడప్పుడు చినుకులు పడుతున్నాయి. వనౌకస ప్రముదిత వనరాజీ వనరాజీర్మధుచ్యుత జలధారా గిరేర్నాదాసన్నాదృశే గుహా. వనౌకస అంటే వనంలో నివసించేటువంటి ప్రాణులు, వనంలో నివసించేటువంటి వనేశ్వరులు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటిని వనౌకస అని పిలుస్తాం. అది వన ప్రాంతంలో ఉండే పశుపక్షాదులు అవ్వచ్చు, లేకపోతే వనంలో నివసించేటువంటి వనేచరులు, అరణ్యంలో నివసించేటువంటి వాళ్ళు ఉంటారు కదా, కొండల మీద గుట్టల మీద చక్కగా, వాళ్ళందరూ కూడా ఈ వర్షాకాలం అయిపోగానే చక్కగా ఆనందంతో ఉన్నారట. ప్రముదిత, ముదిత సంతోషం, ప్రముదిత మిక్కిలి ఆనందంతో ఉన్నారట ఈ వర్షాకాలం కారణంతో. వనరాజీ మధుచ్యుత, వనరాజీ మధుచ్యుత, వనరాజం, వనరాజములు అంటే అనేకమైనటువంటి మహావృక్షాలు అద్భుతమైనటువంటి పుష్పాల సంపదలతో, ఫలపుష్పాదులతో చక్కగా విచ్చుకుని అద్భుతమైనటువంటి సంపదని ఇస్తున్నాయి, వృక్ష సంపదలను ఇస్తున్నాయి. దాంట్లో అద్భుతమైనటువంటి మకరందాలు మధుచ్యుత, మధువుని స్రవిస్తూ ఉన్నాయి అట్లా. ఆ పుష్పాలలోంచి మధువుని స్రవించేటువంటి పుష్ప సంపద అనేకమైనటువంటి వృక్షాల ఎందుకు కనిపిస్తున్నది ఆ ప్రాంతాలలో. జలధారా గిరేర్నాదా ఆసన్నా దదృశే గుహా. అనేకమైనటువంటి జలధారలు, గిరేహ జలధార, పర్వతం మించి పడుతున్నటువంటి ఆ జలధారలు అట్లా ఇట్లా లేవు, అద్భుతమైనటువంటి జలధారా, జలధారల్ని స్రవిస్తూ అలా పర్వతాల పరమానందంగా ఉన్నాయిట. అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్, బ్రహ్మాండమైనటువంటి. అలాగే ఆసన్నా దదృశే గుహా, అప్పుడు అట్లా చక్కటి జలధారలు స్రవిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఎప్పుడైనా చినుకులు పడితే మళ్ళీ నిర్మలమైనటువంటి ప్రశాంతమైనటువంటి గుహలు, కొండ చర్యల్లో ఉన్నటువంటి గుహలు ఉండనే ఉన్నాయి ప్రశాంతంగా జీవించడానికి. మళ్ళీ వర్షం రాగానే మళ్ళీ గుహల్లో పరిగెత్తడం, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి నాదాల్ని ప్రతిధ్వనించేటువంటి గుహలలో రక్షణగా ఆనందంగా ఉండటానికి కూడా ఓ పక్కన గుహలు, ఓ పక్కన జలధారలు, ఓ పక్కనే ఉన్న మధువుని స్రవించేటువంటి పుష్పాలు, ఓ పక్కనే ఉన్న వన్యప్రాణుల యొక్క ఆనందాన్ని వర్ణించారు 27వ శ్లోకంలో. క్వచిత్ వనస్పతి క్రోడే, క్వచిత్ వనస్పతి క్రోడే గుహాయాం చాభివర్షతి నిర్విశ్య భగవాన్ రేమే కంద మూల ఫలాశనః. నిర్విశ్య భగవాన్ రేమే కందమూల ఫలాశనః. క్వచిత్ వనస్పతి క్రోడే, ఆ చెట్లు తొర్రలో దాక్కోవడం. అప్పుడిప్పుడు వర్షం వచ్చింది, అప్పటిదాకా వర్షం రావట్లేదు కదా అని చెప్పి హాయిగా క్రీడిస్తూ రమిస్తూ ఆనందిస్తూ పరవశంలో అయిపోతున్నటువంటి బలరామకృష్ణులు గోపాలకులు కొద్దిగా చినుకులు పడంగానే క్రోడే, క్రోడము అంటే తొర్ర. ఏమి తొర్ర? వనస్పతి క్రోడే, పెద్ద పెద్ద మహావృక్షాలు ఉంటాయి. ఆ క్రోడములు ఆ చెట్టు యొక్క తొర్రలో కనీసం 10 మంది పడతారు. అట్లా వర్షం రాగానే ఆ చెట్టు తొర్రలోకి వెళ్ళి దాక్కోవడం. పెద్ద పెద్ద ఆకులు ఉన్నటువంటి చెట్ల కింద హాయిగా ఒక ఆకును అడ్డం పెట్టుకుని, అరిటాకులు లాంటి ఆకును అడ్డం పెట్టుకుంటే ఇక తలిసేది లేదు. క్వచిత్ వనస్పతి క్రోడే గుహాయాం చాభివర్షతి. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ చెట్టు తొర్రల్లో దాక్కోవడం, కొన్ని సందర్భాల్లో గుహల్లో దాక్కోవడం, చిన్న చిన్న చినుకులు పట్టినప్పుడు. అభివర్షతి, వర్షం వచ్చిన సందర్భాల్లో ఆ విధంగా కాలక్షేపం చేస్తూ ఆనందంగా కొంతసేపు తడిసి కొంతసేపు తడవకుండా మళ్ళీ చక్కగా ఒళ్ళంతా ఆరిపోయేట్టుగా చక్కగా ఆడుకోవడం. నిర్విశ్య భగవాన్ రేమి, హాయిగా ఆనందంతో గోపాలకులతో బలరామాదులతో భగవంతుడు రేమి ఆస్వాదించాట, ఆనందించాట. ఎట్లా? కందమూల ఫలాశన, కందమూల ఫల అశన, అశనము అంటే తినటం, ఆరగించడం. అనేకమైనటువంటి ఆ అరణ్యంలో దొరికేటువంటి మధురమైనటువంటి ఫలాలని, మూలముల్ని, కందములని ఆస్వాదిస్తూ భగవంతుడు పరమానంద భరితుడైపోయాట. కొన్ని సందర్భాల్లో వాటిని చూసి ఆనందిస్తున్నాడు ప్రకృతిని, కొన్ని సందర్భాల్లో హాయిగా వాటిని ఫలభక్షణం చేసి ఆస్వాదిస్తున్నాడు, మధురమైనటువంటి ఫలాలని ఆరగించు. అశన అంటే ఆరగించడం, అంటే చక్కటి సేంద్రియులు ఓ పక్కన, మధురమైనటువంటి పదార్థాలు ఓ పక్కన. వీటికి తోడు ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఓ తద్యోదనం, తిరుగులేదు దీనికి. మనకి గుళ్ళల్లో చక్కగా ధనుర్మాసం వచ్చిందంటే దేవాలయాల్లో పెట్టేటువంటి
నైవేద్యం పెద్ద క్యూ ఉంటుంది దీన్ని పట్టుకోవడానికి, ఈ నైవేద్యం కోసం. దధ్యోదనం సమానీతం శిలాయాం సలిలాంతికే. దధ్యోదనం సమానీతం శిలాయాం సలిలాంతికే. సంభోజనీయేర్భుభుజే గోపై సంకర్షణాన్విత. దధ్యోదనం సమానీతం శిలాయాం సలిలాంతికే అన్నారు. సలిల అంతికే, సలిలము అంటే జలములు, ఆ జలాశయాలు పూర్ణ కుంభంలాగా నిండిపోయినటువంటి ఆ నదులు, యమునా నది తటములు, అనేకమైనటువంటి జలాశయాలు. అంతికే, అంతికే అంటే సమీపం, ఆ జలాశయాల సమీపంలోనే ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు. శిలాయాం, ఓ గుట్టలాగా ఉంటుంది, ఆ గుట్ట మీద కూర్చున్నారు అందరూ, 400-500 మంది కూర్చోవడం ఆ గుట్ట మీద. ఏం తెచ్చుకున్నారు? పొద్దున్నే అమ్మ వాళ్ళు కట్టించిన అద్భుతమైనటువంటి సద్ది మూట ఒకటి ఉంటుంది, ఆ సద్దన్నం తీసుకోవడం. అందులో ఒక్కటి స్పెషల్, దధ్యోదనం సమానీతం, తెచ్చుకున్నటువంటి ఆ పెరుగన్నం దధ్యోదనం. దధ్యోదనం, దధి అంటే పెరుగు, దధి ప్లస్ ఓదనం దధ్యోదనం. ఓదనము అంటే అన్నం, దధి అంటే పెరుగు, పెరుగన్నం. దధ్యోదనం సమానీతం శిలాయాం సలిలాంతికే. హాయిగా పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఆ ఆవుల్ని మేపి, మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఎండ కూడా లేదు, పైగా చల్లటి గాలులు, ఆ పక్కన చల్లగా పూర్ణకుంభంతో ఉన్నటువంటి జలాశయాలు, వాటి మీద చక్కగా తరంగాలు కనిపిస్తూ ఉంటాయి. ఓ పక్కన గ్రీనరీ, అద్భుతమైనటువంటి పచ్చదనం. ఇంతకంటే ఏం కావాలండి? రమణీయంగా తెచ్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి పెరుగన్నం. అబ్బా, ఆ తింటుంటే ఆస్వాదిస్తూ ఉంటే ఇంతకంటే ఆనందం ఇంకెక్కడ దొరుకుతుందండి? ఏ భోగాలు, ఇప్పుడు ఉన్నటువంటి ఆధునికమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాల్లో ఇంత ఆనందం ఎక్కడ కలిగిస్తుంది మనకి? సంభోజనీయైర్భుభుజే గోపై సంకర్షణాన్విత. సంకర్షణ శీరపాణి అంటూ బలరాముడి యొక్క పేర్లు సంకర్షణ. సంకర్షణ అన్విత గోపై సహ. బలరాముడితో పాటుగా, గోపాలకులతో పాటుగా భగవత్ స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణ స్వామి భుభుజే, ఆనందంగా హాయిగా తృప్తిగా ఆరగిస్తున్నట్ట దధ్యోదన. అలా ఉన్నటువంటి ఆ స్వామి శాద్వలోపరి సంవిశ్య చర్వతో మీలితే క్షణాన్ తృప్తాన్ వృషాన్ వత్సతరాన్ గాశ్చ స్వోధోభరాశ్రమ స్వోధోభరశ్రమా. ఈ స్వోధ అనే పదాన్ని విడతీస్తే స్వ ఊధో, స్వ ఊధో భరశ్రమా. ఊధ అనే పదం పైన కూడా వచ్చి ఉంటుంది ఎక్కడ, ఊదోభారేణ అని ఇచ్చారు ఇక్కడ. ఊదభారము అనే పదానికి అర్థం పొదుగుల యొక్క భారతో అని అర్థం. ఇక్కడ కూడా స్వ ఊధోభర శ్రమ. శాద్వలోపరి సంవిశ్య చర్వతో మీలితే క్షణాన్. హాయిగా తిన్నటువంటి గ్రాసాన్ని నెమర వేసుకుంటూ ఆస్వాదిస్తున్నటువంటి పశువుల్ని వర్ణించారు ఇక్కడ, గోవుల్ని వర్ణించారు. ఎట్లా ఉన్నాయట అక్కడ ఉన్నటువంటి గోవులు? వృషాన్ వత్సతరాంగాశ్చ. వృషభములు, వృషభములు దున్నపోతులు, ఎద్దులు, దూడలు, గోవులు, ధేనువులు, కోడెద్దులు మొదలైనటువంటి అనేక రకమైనటువంటివన్నీ కూడా అక్కడ శాద్వలోపరి. శాద్వలము అంటే పచ్చిక బయలు, పచ్చగా ఉన్నటువంటి, ఏపుగా పెరిగినటువంటి, ఆ చల్లగా హాయిగా మెత్తగా ఉన్నటువంటి, పరుపుల మీద కూర్చున్నట్టుగా ఆ పచ్చగడ్డి మీద మెత్తగా ఉన్నటువంటి శాద్వలో ఉపరి సంవిశ్య, ప్రశాంతంగా కూర్చుని, వాటికి కూడా భోజనం అప్పటిదాకా మేసాయి, ఒక గంట మేస్తాయి, మళ్ళీ ఒక గంట హాయిగా తృప్తిగా నెమరు వేస్తూ ఉంటాయి. చర్వత అంటారు దాన్ని, చర్వణం, బాగా నెమరు వేయటాన్ని చర్వణం అంటారు. చర్వణం సంవిశ్య చర్వతో మీరితే క్షణాత్. ఆ నెమరు వేయటం కూడా మీరు స్వాదిష్టమైనటువంటి ఆహారాన్ని తింటున్నప్పుడు మీరు ఏ విధంగా అయితే కళ్ళు మూసు ఆహా ఎంత బాగుందో అని చప్పరిస్తూ ఉంటాము, అలా మీరితే క్షణాత్, అలా ఆస్వాదిస్తున్నాయట. కళ్ళు మూసుకుని హాయిగా ఆ పచ్చిక వేడిని అలా తింటున్నటువంటి తృప్తాన్ వృషాన్, బాగా తృప్తికరంగా తిన్నటువంటి ఆ వృషభములని, వత్సలని, దూడలని, కోడెద్దులని చూస్తూ ఆనంద పరవశుడైపోతున్నట్ట భగవంతుడు. భగవంతుడు తృప్తి చెందుతున్నాడు, గోవులు తృప్తి చెందుతున్నాయి. అలా తృప్తిగా ఉన్నటువంటి గోవుల్ని, పశుపక్షాదుల్ని చూసి, ప్రకృతిని చూసి పరమాత్ముడు పరవశిస్తున్నాడు అక్కడ. ఇంతకంటే ఏం కావాలి? ఇంకా చెప్పాలంటే ఇవన్నీ ఆయన కల్పనే. అదే చెప్తారు తర్వాత, ఆత్మశక్తి ఉపబృంహితామని తర్వాత శ్లోకంలోనే చెప్తారు. ఇవన్నీ ఆయన కల్పించినదే, బయట చూసుకుని ఆయనే తృప్తి పడుతున్నాడు. చూసారా?
ప్రావృత్శ్రియం చ తాం వీక్ష్య సర్వకాల సుఖావహాం. సర్వకాల సుఖావహాం, సమస్తమైనటువంటి కాలాల్లో సుఖాన్ని కల్పించేటువంటి ఈ వర్ష ఋతువు యొక్క సుందర శోభనల్ని వీక్షించి పరమాత్ముడు ప్రావృత్శ్రియం చ, శ్రియం అంటే శోభాయమానమైనటువంటి శోభ, అద్భుతమైనటువంటి సంపద. ప్రావృత్శ్రియం చ తాం వీక్ష్య సర్వకాల సుఖావహాం భగవాన్ పూజయాం చక్రే ఆత్మశక్త్యుపబృంహితాం. ఆత్మశక్తి ఉపబృంహితాం, తనంతట తానే తన సంకల్పంతోనే తన సంకల్ప బలంతో సంకల్పించుకున్నటువంటి ఈ ప్రకృతిని, ఈ జీవ ప్రాణికోటినంతటిని కూడా ఆయనే సందర్శించి తిలకించి భగవంతుడు పూజయాం చక్రే, ఆయనే పులకితుడైపోతున్నట్ట, పరవశించిపోతున్నట్ట. ఏమిటయ్యా అంటే ప్రావృత్శ్రియం వీక్ష్య, వర్షాకాల శోభలు తిలకించి పరవశుడైపోయి ఆ గోవులు, ఆ దూడలు, చిన్న చిన్న లేగదూడలు ఎంత తృప్తిగా ఉన్నాయో కదా అని చెప్పి, ఇది కదా సృష్టి అంటే అనుకున్నాడు. శభాష్, బాగానే సంకల్పించుకున్నారని మనసులో ఆయనే అనుకున్నారు. ఆత్మశక్త్యుపబృంహితాం, ఇదంతా కూడా. ఏవం నివసతో తస్మిన్ రామకేశవయోర్వ్రజే, ఈ విధంగా రామకేశవులిద్దరు కూడా రామకేశవ యోహో వ్రజే, వ్రజము అంటే ఈ బృందావనంలో, ఈ గొల్లపల్లెలో, ఈ గోకులంలో ఈ విధంగా బలరామకృష్ణులిద్దరు ఈ విధంగా నివసిస్తూ ఉంటే, ఏవం నివసతో తస్మిన్ వ్రజే, తస్మిన్ వ్రజే, ఆ వనమునందు బలరామకృష్ణులు ఈ విధంగా ఆనందంగా హాయిగా సంతృప్తిగా ఉన్నటువంటి సమయంలో అలా గడుపుతూ ఉండగా, అలా కొన్ని రోజులకి శరస్సమభవ శరస్సమ సమభవత్ వ్యభ్రా వ్యభ్రా స్వచ్ఛాం పరుషానిల, స్వచ్ఛాం పరుషానిల, స్వచ్ఛ అంబు అపరుషానిల. అంబు అంటే జలములు, స్వచ్ఛమైనటువంటి జలముల్ని అలా స్రవించేటువంటి శరత్కాలం అనేటువంటిది ప్రవేశించింది. శరత్ సమభవత్ వ్యభ్ర, అలా గడుపుతున్నటువంటి ఆ కాలంలో హాయిగా శరత్కాలం అనేటువంటిది ప్రవేశించింది మొత్తం ప్రపంచానికి. శరత్సమభవత్ వ్యభ్రా స్వచ్ఛాం వపరుషానిల, అపరుషానిల, అప్పటిదాకా మలినమైపోయినటువంటి నీటిని కూడా స్వచ్ఛమయం చేయగలిగినటువంటి శరత్కాలం అనేటువంటి చక్కటి ఋతువు, శరదృతువు ప్రవేశించింది. ఇక ఆ ఋతువు ఎలా ఉంటుంది అనేటువంటిది అద్భుతమైనటువంటి ఉపమానాలలో మళ్ళీ తన ప్రతాపాన్ని చూపించారు వ్యాసుల వారు తర్వాత రాబోయే 15 శ్లోకాలు. అది రేపటి నుంచి శరత్కాల వెన్నెల, శరత్కాల వర్ణన, వెన్నెలతో పాటు వర్ణన, ఆ వర్ణనంలో జ్ఞానులు ఎలా ఉన్నారు, అజ్ఞానులు ఎలా ఉన్నారు, జీవాత్మ పరమాత్మ యొక్క సంయోగం ఎలా ఉంటుంది అనేటువంటిది ఋతువుని, శరదృతువు అడ్డు పెట్టుకుని వ్యాసుల వారు అద్భుతమైన వర్ణన చేశారు. అది రేపటి నుంచి చూద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. శాంతి శాంతి.